మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభములు వందనములు తెలియజేస్తాను. నేను చాట్ జీపీటీని ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటంటే, ఎన్ని దేశాలు బైబిల్ను నిషేధించాయి అనేటువంటి క్వశ్చన్ అడిగాను. చాట్ జీపీటీ ఇచ్చిన సమాచారం ఈ రీతిగా ఉంది. బైబిల్ను నిషేధించిన లేదా కఠినంగా నియంత్రించిన దేశాల సంఖ్య సమయానుసారంగా మారుతూ ఉంటుంది. కొన్ని దేశాలు పూర్తిగా నిషేధించకపోయినా ప్రజలు బైబిల్ చదవడం, దానిని కలిగి ఉండడం లేదా ఇతరులకు పంచడం మీద గట్టిగా ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రస్తుతం బైబిల్ నిషేధించిన లేదా కఠినంగా నియంత్రిస్తున్న దేశాలు 2024 వరకంట పూర్తి నిషేధం ఉన్న దేశాలు: ఉత్తర కొరియా బైబిల్ కలిగి ఉండడం అత్యంత తీవ్ర నేరంగా పరిగణించబడుతుంది. పట్టుబడితే శిక్షలు జీవిత కారాగారం లేదా మరణశిక్ష కూడా అంట. సౌదీ అరేబియా ప్రజా ప్రదర్శనలకు అనుమతి లేదు, ఖచ్చితంగా ఇస్లాం మతాన్ని అనుసరించాలి. మాల్దీవులు ముస్లిం మతం తప్ప ఇతర మత గ్రంథాలకు అనుమతి లేదు. గట్టి నియంత్రణలో ఉన్నటువంటి దేశాలు: ఇరాన్, సోమాలియా, లిబియా, ఎరిత్రియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, యెమెన్, తజికిస్తాన్, చైనా. ఈ ప్రభుత్వాలన్నీ నియంత్రిత చర్చి ద్వారా మాత్రమే బైబిల్ పొందాలి. ఆన్లైన్లో అమ్మకాలు లేవు. మొత్తం సంఖ్య: ఈ దేశాలు అన్ని కలిపి 15 నుంచి 20 దేశాలు బైబిల్పై నేరుగా నిషేధం లేదా గట్టి నియంత్రణలు విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రైస్తవ సంస్థలు ఓపెన్ డోర్స్, వాయిస్ ఆఫ్ ద మెరిట్రిస్ మొదలైనవి నివేదికలు అందిస్తున్నాయి. సమాచారం మూలాలు ఇచ్చే వాళ్ళు ఎవరంటే ఓపెన్ డోర్స్, వరల్డ్ వాచ్ లిస్ట్, యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్స్ అంట. ఈ రీతిగా మనకి అందించడం జరిగింది చాట్ జీపీటీ. దేవునికి మహిమ కలుగును గాక.